నా పేరు చిట్యాల రంగారెడ్డి. మాది మరిగూడ మండలం శివన్నగూడ గ్రామం. ఈ ఊర్లో దాదాపు ఒక 3000 ఓట్లు ఉన్నాయండి. మా గ్రామ పంచాయతీ మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ. అయితే ఈ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. మాకు ఆ ఊరు మీదంగా పెద్ద ఒకటి రిజర్వాయరు పడ్డది. అది దాదాపుగా మామూలు రిజర్వాయర్ కాదు, అది మినీ సాగర్ లాంటిది. దాంట్లో ఒక 3000 ఎకరాల భూమి పోయింది, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. వాళ్ళకు నష్టపరిహారం కూడా దాదాపు అందింది, కానీ R&R ప్యాకేజు రాలేదు కొంతమందికి. మా రాజగోపాల్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు వచ్చినాక ఒకసారి తన పదవిని త్యాగం చేసి కొట్లాడి మొత్తం అందరికీ R&R ప్యాకేజ్ ఇప్పించిండు. దాదాపు ఒక 95% ఆయన వల్లనే R&R ప్యాకేజ్ కానీ నష్టపరిహారం కానీ అంత వచ్చింది. ఇంకొక 10%, 5% మందికి రాలేదు. దానికి కూడా ఇప్పిస్తేందుకు సార్ పోరాటం చేస్తుండు. వాళ్ళకు ఒక ప్లాట్లు ఇచ్చేది ఉంది. అయితే ఇబ్రాహీంపట్నం దగ్గర మంచి లొకేషన్లో మంచి విలువైన భూమిని ఇప్పిస్తా అని చెప్పి అభయం ఇచ్చిండు. వీళ్ళేమో ఫస్ట్ ఏమో చింతపల్లి దగ్గర ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. సార్ ఏమో ఇబ్రాహీంపట్నం దగ్గర ఇప్పిస్తే మీకు ఈ నష్టం అక్కడ భర్తీ అవుతుంది, విలువైన భూమి ఓపిక పట్టండి అని చెప్పారు. ఇది నడుస్తుంది సార్. మా గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మాకు ఎలాంటి బాధలు లేవు అన్నీ. ఎందుకంటే బ్యాంకులు ఉన్నాయి, అన్ని రకాలుగా మంచిగా ఉంటారు. పార్టీ తరఫున చెప్పాలంటే మా గ్రామంలో 70% కాంగ్రెస్ పార్టీ ఉంటుందండి. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా పనిచేసిన, దాదాపు మండలంలో నేను సీనియర్ కాంగ్రెస్ వాదిని. నేను దాదాపుగా మా గ్రామంలో ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గెలుస్తాడు. ఇప్పటికీ 6 టర్ములు 7 టర్ములు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. ఒక తెలంగాణ వచ్చిన మూమెంట్లో ఒక అతను TRS తరఫున గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎంపీటీసీలు కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తేందుకు మేము కృషి చేస్తాము. అందరికి హెల్ప్ చేస్తాము. ప్రతి ఒక్కరికి పింఛన్లు కానీ ఇండ్లు కానీ నేను ముందరుండి అందరికీ కష్టపడి పెట్టించిన సార్. నేను దాదాపు ఇప్పుడు వచ్చే పింఛన్లు ఒక 800 పింఛన్లలో ఒక 500 పింఛన్లు 550 నేను పెట్టించిన పింఛన్లే ఉన్నాయి. అందరికీ చాలా వరకు అయితే అందరికీ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్, మా పార్టీ తరఫున ఎవరమైనా. సార్, శివన్నగూడెం రిజర్వాయర్ ఎప్పుడు పూర్తి చేస్తారు సార్? గత ప్రభుత్వం చేయలేకపోయింది, మీరు అధికారంలోకి వచ్చారు, మీరైనా చేయగలుగుతారా? సార్, శివన్నగూడెం రిజర్వాయరు తప్పకుండా అతి త్వరలో పూర్తి అవుతుంది సార్. ఎందుకంటే దానికి ఇంతకుముందు రైతులను చాలా ఇబ్బంది పెట్టారు TRS గవర్నమెంట్. వాళ్ళకు పనిచేసిన వాళ్ళకు కూడా కాంట్రాక్టర్లకు కూడా అమౌంట్ ఇవ్వక నానా బాధలు పెట్టారు. ఇప్పుడైతే చాలా స్పీడ్గా పని అవుతుంది. ఒక 3 సంవత్సరాలలో కంప్లీట్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను నేను. 3 సంవత్సరాల వాళ్ళకు బిల్స్ కూడా వస్తున్నాయట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంట్రెస్ట్ పెట్టి, మా ఎమ్మెల్యే గారు కూడా చాలా కష్టపడి అందరికీ బిల్స్ ఇప్పిస్తారు, రైతులకు కూడా న్యాయం చేస్తారు సార్. ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు సార్. ఈ రిజర్వాయర్ కనుక పూర్తి చేస్తే ఎంతమంది రైతులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఈ రిజర్వాయరు పూర్తయితే దాదాపు ఈ గ్రౌండ్ వాటరు చాలా పెరుగుతుంది సార్. పెరిగి కొన్ని లక్షల ఎకరాలు, 1000 ఎకరాలకైతే లాభం జరుగుతుంది. అంటే కొంతమంది ఒక 3000 ఎకరాలు పోయింది. అలా రైతులు ఒక 1000 మంది, 1500 మంది రైతులు నష్టపోయి ఉండొచ్చు. కానీ దాదాపుగా కొన్ని 1000 ఎకరాలకు, 10,000 ఎకరాలకు అయితే సాగునీరు అంది చాలామందికి లబ్ధి చేకూరుతుంది సార్ ఈ రిజర్వాయర్ వల్ల. సార్, ఇక్కడ ఉన్న మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నాడని తెలిసింది సార్. మంత్రి పదవికి అర్హుడా? సార్, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే మంచి మానవత్వం ఉన్న మనుషులు సార్. వాళ్ళు అవతలి వ్యక్తికి బాధ వచ్చిందని పోతే ఫస్ట్ ఆ వ్యక్తి కంటే ఫస్ట్ వెళ్ళే కన్నా నిర్దిస్తారు. అటువంటి మంచి ఉన్నతమైన గుణస్తులు. అయితే వెంకరెడ్డి సార్కు మన మినిస్టర్ పదవి ఇచ్చారు, చాలా సంతోషపడ్డాం. మాకు పెద్ద దిక్కు ఆయన. రాజగోపాల్ రెడ్డి సారు ఇంకా డైనమిక్ సార్. ఆయన ఏదన్నా మాట ఇచ్చిందంటే ఆయన సొంత డబ్బులు ఎన్నైనా ఖర్చు పెడతాడు, ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడు. అటువంటి మనిషికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తే మా మునుగోడు నియోజకవర్గం అతి అద్భుతంగా తయారవుతుంది సార్.
మా ఏరియా మొత్తం మా మండలం కాదు మొత్తం మునుగోడు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇవ్వాలని కోరుకుంటున్నాం. తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి సార్. సార్ ఈ మునుగోడులో ఉన్న ప్రతిపక్ష నాయకులు మంత్రి పదవి కనుక రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మునుగోడుని మర్చిపోవాలి, మునుగోడు మొత్తం ఆగమవుతుందని చెప్పేసి అంటున్నారు సార్. నిజంగా లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? సార్ ఇప్పుడు సారు ఎమ్మెల్యే గుండు, ఎమ్మెల్సీ గుండు, ఎంపీ గుండు, ప్రతిసారి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసిండు, డెవలపింగ్ చేసిండు. అటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే ఇంకా అద్భుతంగా తయారైతే తీర్చిదిద్దాడు. కానీ నష్టం ఎట్లా జరుగుతుంది సార్? నష్టం జరగడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా పోరాడతాడు. ఇద్దరు అన్న ఎంత కష్టపడుతుండో తమ్ముడు కూడా అంత కష్టపడతారు. వాళ్ళు హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి వెనుకకు అడిగారు సార్. అంత మంచి మనసులు. తప్పకుండా ఆ సార్కు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా మునుగోడైతే ఒక సుందర ప్రదేశంగా తీర్చిదిద్దబడుతుంది. మా రిజర్వాయర్ కింద ఉన్న ఈ ఊర్లు కూడా మంచి పర్యాటక కేంద్రాలు అవుతాయి. ఆ సార్కు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇస్తే మాత్రం చాలా లాభాలు జరుగుతాయి సార్ మా నియోజకవర్గానికి అయితే పక్కా. సార్ మునుగోడు ప్రజలకు ప్రజాసేవ చేయాలంటే మంత్రి పదవి అవసరమా, లేకుండా చేయలేరా అనేది ఈ నియోజకవర్గ ప్రజల కాన్సెప్ట్ సార్. కరెక్టే సార్ మీరు అన్నది. మంత్రి పదవి ఉంటేనే చేయగలుగుతాడా లేకపోతే చేయలేడా అని అంటే, మంత్రి పదవి కాదు సార్, ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా త్యజించిండు జనాల గురించి అవసరం అనుకుంటే. ఎందుకంటే టీఆర్ఎస్ తెలంగాణ గవర్నమెంటు చేసే అరాచకాలను భరించలేక వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిండు సారు. ఒక్క డెవలపింగ్ సంబంధించింది అభివృద్ధి నిధులు 1 లక్ష 2 లక్షలు కూడా ఇవ్వకపోయాయి ఎమ్మెల్యేలకు. ఏం చేయాలి? వాళ్ళకు సంబంధించిన వాళ్ళకేమో టీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళకేమో మంత్రుల ద్వారా వాళ్ళకు కేటాయిస్తుండు. ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళకి ఎలాంటి మన అభివృద్ధి నిధులు ఇవ్వకపోవడం వల్ల సార్కు మనస్తాపం చెందిండు. నాకెందుకు ఈ ప్రజలకు సేవ చేయడం చేయలేనప్పుడు నాకెందుకు ఈ పదవిని తృణప్రాయంగా ఇట్లా రాజీనామా చేసి పోటీ చేసి తెలంగాణ గవర్నమెంట్ను ప్రతి ఒక్క వ్యక్తి కాళ్ళ దగ్గర తీసుకొచ్చిండు. తెలంగాణ గవర్నమెంట్నే మా ఊరు పక్కకు మా మండలం హరీష్ రావు ఇన్ఛార్జి, మా పక్కకు గట్టుపల్లం మండలానికి కేటీఆర్ ఇన్ఛార్జి. ఈ లెంకల పెళ్లికి మన ముఖ్యమంత్రి గారు తీసుకురు అంటే మా మండలాన్ని అంత సీరియస్గా తీసుకురు. అయినా కూడా ఏమైంది సార్? కాంగ్రెస్ పార్టీకి మన బీజేపీ తరఫున పోటీ చేసిండు సారు. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున చేస్తే అతను వాళ్ళని ఓడగొట్టలేమని అనుకుండు సార్. అనుకొని కేంద్రం నుంచి మాకు సపోర్ట్ ఉండాలి, ఇతన్ని ఓడగొట్టాలి టీఆర్ఎస్ గవర్నమెంట్, ఒకసారి జనాలకు చూపించాలి ఇతడు చేసి అరాచకాలు అనుకొని పోటీ చేసిండు. మేమందరం పరోక్షంగా సార్కు మద్దతు ఇచ్చాం. అందరం కాంగ్రెస్ పార్టీ అయినా కూడా సార్కు మద్దతు ఇచ్చినాం. ఎందుకంటే తెలంగాణ ఈ కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవాలి వద్దు అని చెప్పి చేసినాము. అందరం సపోర్ట్ చేసినాం సార్కు. 5,000 ఓట్లతో ఓడిపోయింది సార్. 5,000 ఓట్లు వాళ్ళు ఫోన్లో ట్యాపింగ్ చేసి ఒక్కొక్కరిని బెదిరించి, మమ్మల్ని కూడా బెదిరించి, హరీష్ రావు మమ్మల్ని పిలిపించి బెదిరించిండు. మీ సంగతి చూస్తే ఇది అయినా కూడా బెదరలేదు సార్. మాకు హక్కు ఉంది, మాకు వాక్ స్వాతంత్రం ఉంది. ఎవరిని ఎందుకు బెదిరాలి? మేము ఏం తప్పు చేసినామని మేము మా ఇష్టం వచ్చినట్టు మా ఓటు వేసుకునే హక్కు మాకు ఉంది. ఎవరు బెదిరించినా బెదరలేదు. సార్కు సపోర్ట్ చేసినాం. గవర్నమెంట్ను కాళ్ళకాడికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి దక్కింది సార్. సార్ ఇక్కడ పార్టీ కోసం పనిచేసి జెండాలు మోసిన వాళ్ళని మర్చిపోయి పార్టీ నుంచి మారి వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే అని అంటున్నారు సార్. ఇక్కడున్న ప్రజలు కానీ నాయకులు కానీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఉండొచ్చు సార్, మీరు చెప్పిన దాంట్లో కొంత నిజం ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ వలస పక్షులు అనేది వాళ్ళ సొంత నైజం అంతేగా. ఇక్కడ నుంచి అక్కడ ఎగిరి అవతల దుంకడం, అక్కడ నుంచి ఇక్కడ ఏ గవర్నమెంట్ ఉంటే అక్కడ తిరుగుతుంటారు వాళ్ళు. సో వాళ్ళ వల్ల ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి లాభం జరగదు, ఎమ్మెల్యే గారికి లాభం జరగదు. వాళ్ళు వస్తారు వాళ్ళ స్వార్థం కొరకు, వాళ్ళకి ఏమైనా పనులు ఉంటే చేయించుకోవడానికి, వాళ్ళు ఏదైనా తప్పులు చేసి కాపాడుకోవడానికి పార్టీలకు వస్తారు. ఎమ్మెల్యే గారు వాళ్ళు అటువంటి వాళ్ళను పట్టించుకోకుండా ఎవరైతే వెనకటి నుంచి కష్టపడ్డారు, అసలు గ్రామాలలో ఎవరు కష్టపడుతారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి నేను ఏం చేయగలుగుతా, పార్టీ తరఫున కానీ ఏ రకంగా నేను వాళ్ళకి ఏ న్యాయం చేయగలుగుతా అనేది పెద్ద మనసుతో ఆలోచించి అటువంటి వలస పక్షులను దగ్గర రానియకుండా పక్కకి నెట్టి వెనకటి నుంచి ఎవరైతే కష్టపడుతారో వాళ్ళకు న్యాయం చేయాలని మీ ముఖంగా కూడా నేను కోరుకుంటున్నా. చేస్తాడు మా సార్, కానీ మీ ముఖం కూడా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని పక్కకు పెట్టాలని.
సార్ వలస పక్షి అంటున్నారు. రాయగోపాల్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చి పోటీ చేసి ఓడిపోయాడు. ఈయనను కూడా వలస పక్షి అనుకోవచ్చా సార్? సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వచ్చి పోటీ చేసిండు. అతను పార్టీ మారలేదు అనేది మీరు అడుగుతారు సార్. అయితే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే అతని కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏ విధంగా వీళ్ళను గుర్తించలేరు, నిధులు ఇస్తలేరు. ఇతను ఏం చేయాలని ఆలోచన చేసిండు. అయితే కాంగ్రెస్ పార్టీ కేంద్రం లెవెల్లో కొంచెం బలహీనంగా ఉంది. దాటికి ఈ టీఆర్ఎస్ తట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇతన్ని అసలు చూపించాలి. నేనంటే ఎందుకు చూపించాలనుకుండు. మన ఏది కేంద్రం నుంచి బీజేపీ పార్టీ తరఫున అయితే నాకు సరైన సపోర్ట్ ఉంటుంది, ఇతన్ని జనాల కాలకాడికి తీసుకురావాలని ఆలోచన చేసి ఆయన మనసు చంపుకొని బీజేపీ తరఫున పోటీ చేసిండు. కానీ ఆయన బీజేపీ తరఫున పార్టీలకు పోయి ఏదో సంపాదించుకోవాలనే ఉద్దేశంతో పోలేదు సార్. జనాలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే పోయిండు. అతన్ని ఓడగొట్టి చూపించాలనే ఉద్దేశంతో పోయిండు. కానీ మా రాజగోపాల్ రెడ్డి సార్ వలస పక్షి కాదు, ఒకరికి అన్యాయం చేసేటోడు కాదు సార్. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది సార్ వల్ల, కానీ అన్యాయం అయితే జరగదు సార్. ఇదే నియోజకవర్గంలో చౌటుపల్ అనే మండలంలో ఎమ్మెల్యే గారు పట్టించుకుంటలేట మీ కాంగ్రెస్ కార్యకర్తలను, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అట్లాంటి వాళ్ళను మీరు దగ్గర తీయాలిగా. అవును సార్. ఇప్పుడు ఫస్ట్ నుంచి కష్టపడ్డవారికి బాధ ఉంటుంది సార్ ఎవరికైనా. ఇక చౌటుపల్లు అక్కడ కార్యకర్తలు కొంతమంది బాధపడుతున్నారేమో సార్. ఇక మా మండలంలో అయితే ఆ పరిస్థితి లేదు. మాకైతే అందుబాటులో ఉంటారు. వాళ్ళు పిఎలైనా ఎమ్మెల్యే గారు అయినా ఇట్లా ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవుతాడు. ఒకవేళ ఫోన్ లేపనప్పుడు మెసేజ్ పెడతాడు. మాకు మెసేజ్ ద్వారా నాకు పంపి, రంగారెడ్డి మీ సమస్య ఏమైనా ఉంటే నేను రెస్పాండ్ అవుతా అని చెప్పి మాట్లాడలేని పొజిషన్ ఉన్నప్పుడు చేస్తాడు. కానీ మా మండలంలో అయితే ఆ పరిస్థితి లేదు. ఇంకా అక్కడ కూడా సార్ ఇప్పుడు వేల మంది సమస్యలు ఒకటేసారి ఫోన్లు చేసి తీర్చాలంటే కూడా ఇప్పుడు మొత్తం అప్పుల పాలైపోయి రాష్ట్రం మొత్తం దివాలా తీసి ఒక్క రూపాయి లేక ఏం చేయాలో అర్థం కాక ఎన్నో సమస్యలు ఇరుక్కుపోయింది మన గవర్నమెంట్. ఇప్పుడు గెలిచింది కానీ ఏం చేయాలి అనేది తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక అట్లా ఏం లేదు సార్. వాళ్ళ కార్యకర్తలను అయితే మంచిగా చూసుకుంటాడు సార్. అయితే ఇంటికి పోయినా కూడా మంచి రెస్పాన్స్ ఇస్తాడు. ఏమైనా సమస్య ఉంటే కూడా ఎంబడే ఫోన్ చేస్తాడు ఎవరికైనా. కాకపోతే ఏంటంటే ఆర్థిక పరంగా ఇప్పుడు డెవలపింగ్ డబ్బులు లేక కొంచెం లేట్ అవుతుంది అంతే. మేము కూడా కోరుకుంటున్నాం ఎప్పుడు మాకు కూడా సీసీ రోడ్లు కావాలి అవి అని చెప్పి నేను కూడా పోయినప్పుడల్లా మొత్తుకుంటూనే ఉంటా, అభ్యర్థిస్తూనే ఉంటా. తప్పకుండా చేస్తారు రంగారెడ్డి, హామీ ఇస్తాడు, చెప్తాడు, చేస్తాడని మాకు నమ్మకం ఉంది సార్. సార్ ఇక్కడున్న బీఆర్ఎస్ కానీ అంటే మిగతా ప్రతిపక్షం వాళ్ళు రాయగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుంది అంటున్నారు. ఇది నిజంగా కూలుతుంది అంటారా? అట్లా ఏముండదు సార్. మంత్రి పదవి ఇవ్వకపోతే మొత్తం రాష్ట్రాన్ని కుప్పకూల్చే అంత కుసంస్కారుడు కాదు సార్ రాజగోపాల్ రెడ్డి గారు. అంత అట్లా ఏముండదు. కాకపోతే అడగడం అనేది తప్పులేదు కదా సార్. ఎవరైనా అడగవచ్చు, నాకు మంత్రి పదవి కావాలి, నేను ఇంకా కష్టపడతా, నేను డెవలప్ చేస్తా అని చెప్పి కోరుకుంటుండు. దాంట్లో తప్పులేదు. ఇక ప్రతిపక్షాలు ఏముంటుంది సార్, వాళ్ళు సర్వనాశనం చేసిర్రు రాష్ట్రాన్ని. వాళ్ళు ఓర్వలేని పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకు. ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు కేసీఆర్ ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటా నేను ఒక హిట్లర్ యొక్క పరిపాలన చేయొచ్చు అని చెప్పి ఉద్దేశంతోనే ఉన్నాడు అతను. ఎక్కడుంటుంది సార్ ప్రజాస్వామ్య దేశం మనది. మనం అనుకుంటాం మనం ఏదో తెలిసిన వాళ్ళమో, వీళ్ళకేం తెలుసు, ఊర్లల్లో జనాలకేం తెలుసు అనుకుంటాం. ఆడ ఓడో గొర్రెకాడుండి ఊర్లో మండలంలో ఓడోడు ఏం చేస్తుండు ఏం కథ అనేది గొర్రెకాడు ఉన్నోడు చెప్తాడు. అంత మేధావులు ఊరు సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ పెరుగుతుంది, అట్లా ఏం లేదు. ప్రతిపక్షాల మాటను నమ్మాల్సిన అవసరం లేదు సార్. రాజగోపాల్ రెడ్డి గారు అట్లా ఏం చేయడు. ఇస్తే చేస్తాడు, డెవలపింగ్ చేద్దామనే ఉద్దేశం ఉంది సార్కు. ఇక ఇవ్వకపోతే ఎమ్మెల్యే పదవితో వాళ్ళ బ్రదరు మా వెంకరెడ్డి సార్ ఉండు మంత్రి పదవి, అతని ద్వారా అభివృద్ధి నిధులు తెచ్చుకుంటాడు. అట్లా ఏం లేదు సార్. అంత ఘోరంగా ఆలోచన చేసే మనిషి కాదు అతను. అట్లా సార్ ఇక్కడ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ శివన్నగూడెంలో ఎన్ని అమలవుతున్నాయి సార్? చాలామంది కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. 200 యూనిట్ల కరెంటు కానీ, గ్యాస్ కానీ, రుణమాఫీ కానీ కాలేదని చెప్పేసి చెప్తున్నారు సార్. ఇవి ఎంత మేరకు అమలు జరుగుతున్నాయి? మీరు దీనిపైన ఎలాంటి కృషి చేస్తున్నారు సార్? ఇప్పుడు ఈ 6 గ్యారంటీ పథకాలల్లో 2 లక్షల వరకు మాఫీ అయితే 1,90,000 వరకు మాఫీలు వచ్చినాయి దాదాపుగా. అయితే 2 లక్షల కంటే పైనున్నాయి రాలేదు కొంతమందికి. అయితే అవి ఏంటంటే మిగతా అమౌంట్ ఎంత ఉందో కట్టేస్తే 2 లక్షల వరకు కటాఫ్ మీరు ఉంచుకుంటే నేను మాఫీ చేస్తాను. సార్ రేవంత్ రెడ్డి గారు కూడా రోజు చెప్తానే ఉండు టీవీలలో ఇట్లా.
అయితే కాకపోతే ఏంటంటే ఈ 2 లక్షలు మాఫీ అందరికి ఇచ్చినట్టు 3-4 లక్షల అప్పు ఉన్నోని కూడా 2 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళ బాధలు పడతారు రైతులు. వాళ్ళు ఒకవేళ అప్పు కిందికి బ్యాంకు వాళ్ళు పెట్టుకున్న అప్పు తీరుతుంది కదా కొంత, అట్లా చేసుకోవాలి. కానీ మిగతా డబ్బులు కడితేనే 2 లక్షలు మాఫీ చేస్తా అనేది మాత్రం ఇది సరైనది కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే 2 లక్షల వరకు మాఫీ చేస్తాను, అందరికి చేసేసి కథం. వాడు 4 లక్షలు ఉండని 3 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉందనుకో 2 లక్షలు పోతాయి. రైతుకు వీలైనప్పుడు కథం 1 లక్ష కట్టుకుంటాడు. అదొకటి అమలైంది సార్. మా బ్యాంకులలో బాగానే అందరికి వచ్చినాయి ఈ మాఫీ అయితే. ఇంకొకటి ఏంటంటే ఈ కరెంటుది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి 0 కరెంట్ వచ్చి మనకి ప్రాబ్లం లేకుండా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు దాదాపుగా వచ్చింది. 80% వచ్చింది మా మండలంలో. ఈ గ్యాస్ మాత్రం కొంతమందికి రాలేదు, నిన్న మొన్న ఇస్తారు. 500 వరకు గ్యాస్ ఉంది కదా సార్ సబ్సిడీ. అయితే కొంతమంది రాళ్ళకి మేము అందరం ఏం చేస్తున్నామంటే పోయి ఎండిఓ ఆఫీసులో కూర్చొని వాళ్ళ రేషన్ కార్డు, మనం అప్పుడు ప్రజాపాలన పెట్టిన దరఖాస్తు ఫామ్ అన్నీ తీసుకుపోయి నేను ఆడ ఉండి చేపిస్తున్నాను. నేనైతే మా గ్రామంలో అందరికీ అమలు అయ్యేటట్టే చేస్తున్నాం. ఇక పింఛన్లు అవి అయితే ఈ మధ్య ఇస్తామంటారు, రానోళ్ళకు కష్టపడి పెట్టిస్తాం సార్. అట్లేం లేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా 5 లక్షల రూపాయల విలువైన ఇల్లు ఇస్తామంటున్నారు. ఈ వారం 10 రోజులే దాని విధి విధానాలు ఏర్పాటు చేస్తామంటారు. అవి కూడా మా గ్రామానికి ఎన్ని వచ్చినా కూడా అతి నిరుపేదలకు మొత్తం ఇండ్లు లేక గుడిసెల వాళ్ళకే పెడతాం సార్ న్యాయంగా. మేము వేరే ఉన్నోళ్ళకైతే మేము పెట్టి ఎవరికి అన్యాయం చేయము. మా పార్టీ తరఫున చాలా కష్టపడతాం అంతే సార్. ఇక్కడ మేజర్గా ఉచిత బస్సు ఒకటి ప్రవేశపెట్టింది సార్ ప్రభుత్వం. ఈ ఉచిత బస్సులోనే ఇది ఉద్యోగస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది, నిజంగా పేదలకు ఉపయోగపడతలేదని చెప్పేసి ఇక్కడున్న మహిళలు అంటున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు విషయంలో ఉద్యోగస్తులకు లాభపడుతుందని నిజమే ఉండొచ్చు. కాకపోతే ఈ మహిళలకైతే మంచి ఈ ఉచిత బస్సు సౌకర్యం అయితే మంచిగా ఉంది. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఒక హాఫ్ టికెట్ పెడితే బాగుండు అనిపిస్తుంది సార్. ఆర్టీసీ మొత్తం లాస్ అయిపోతుంది ఉచిత బస్సు వల్ల. ఆ డ్రైవర్ కండక్టర్లకు కూడా జీతాలను వెళ్ళాలక. ఈ మగ మనిషి ఎవరైనా మగోళ్ళు ఎక్కితే వాళ్ళకి సీట్లు దొరకలేవు. నేను ఊరు నుంచి హైదరాబాద్ దాకా నిలబడాల్సి వస్తుంది. అది ఘోరంగా ఉంది. ఇక ఈ మగోళ్ళు ఎక్కిన దాంట్లో ఆ టికెట్ల డబ్బులతోని వాళ్ళకి ఎట్లా వెళ్తుంది, ఆర్టీసీ చాలా లాస్ అవుతుంది. ఒక మహిళలకు ఒక హాఫ్ టికెట్ పెట్టాలని నా ఉద్దేశం సార్. పెడితే బాగుండని మంచి ఉంది, మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఒక హాఫ్ టికెట్ పెడితే బాగుండనేది నా ఆలోచన సార్. సరే, ఈ కాన్స్టిట్యున్సీలో విద్యుత్ అధికారులు కరెంటు బిల్లులు వసూలు చేస్తారని తెలుస్తుంది సార్. దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్ కరెంటు బిల్లులు వసూలు చేసేందుకు తిరుగుతురు కొంతమంది. ఇంకా మీది మాఫీ కాలే, మీకు బిల్లు వచ్చింది మీరు కట్టాలి అని చెప్పి కొంతమంది దగ్గరికి తిరుగుతురు కరెంటు వాళ్ళు. అయితే మేము చెప్తున్నాం, మీరు అట్లా తిరిగి బెదిరియకూరి. ఇప్పుడు వాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉంది, గవర్నమెంట్ ఏదో వచ్చిన లోపం వల్ల వాళ్ళకు 0 కరెంటు రాలేదు, శాంక్షన్ కాలేదు. మేము చేపిస్తాం, మేము సార్తో అవసరం అనుకుంటే ఏఈ గారితో మాట్లాడైనా మేము దాన్ని క్లియర్ చేపిస్తాం కానీ మీరు బెదిరియకూరి అని చెప్పి లైన్మెన్ల కాళ్ళకి చెప్తున్నాం సార్. చెప్పి ఏం కరెంటు బిల్ కట్టకుండానే వాళ్ళకు వచ్చేటట్టు మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. సార్, ఇక్కడున్న ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి గారు సొంత కృషితోటి ఇక్కడున్న బెల్ట్ షాపులను మూసివేయించడం కోసం చాలా కృషి చేసిండు. అయినా అది అమలు కాలేదంటున్నారు సార్. ఇక్కడ ప్రజలు చాలా చోట్ల ఇంకా కాటన్లు అమ్ముతున్నారని చెప్పేసి అంటున్నారు. దీనిపైన మళ్ళీ ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు? సార్ బెల్ట్ షాపుల విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ బాగా ప్రోత్సహించింది సార్. ఇప్పుడు ఒక మండలానికి ఒక్కటి ఉండేది వైన్స్, 2 మండలాలకు ఒక్కటి ఉండేది ఇంతకుముందు. అటువంటిది మా మరుగుడ మండలంలో 3 వైన్స్లు అయినాయి. ఇట్లా బాగా తాగుడుకు అలవాటు నేర్పిరు. ఎంత తాగితే అంత ఆదాయం. కానీ ఎక్సైజులకు కూడా మీరు పట్టించుకోకూరి, తాగని ఏడబడితే సిట్టింగులకు అవకాశం ఇచ్చారు. బెల్ట్ షాపులకు ఇష్టం వచ్చినట్టు ఇరని తెలంగాణ గవర్నమెంట్ బాగా వాళ్ళను బాగా మరీ పెద్ద ఊడల మర్రి లేక తయారైపోయింది ఆ వ్యవస్థ. దాన్ని ఇప్పుడు మా సారు మంచి ఆలోచనతో, మా సారు బాధ ఏంటంటే యువత చిన్న పిల్లలు తాగుతారు సార్. ఇప్పుడు 10వ తరగతి చదువుకునే పిల్లలు కూడా బీర్లు తాగడం అది చూసి ఆ సార్తో మాట్లాడుతుంటే ఆ పిల్లలు ఘోరంగా మాట్లాడుతుంటే సార్కు తట్టుకోలేకపోతున్నాడు. ఆ కోపం మీద ఇది ఎట్లనన్నా నిర్మూలించాలి, దీన్ని ఈ బెల్ట్ షాపులో నిర్మూలించాలి. ఇక వైన్స్లలో అంటే ఎవరో పోయి తెచ్చుకుంటారు, ఇంటికి తెచ్చుకుంటారు, తాగుతారు. ఎందుకంటే వైన్స్లో తాగి బయటకు వస్తే కూడా పోలీసు వాళ్ళు వెంబడే పైప్ పెడతారు కాబట్టి ఇంటికి తెచ్చుకొని తాగుతారు. ఇంకోటి వైన్స్ల కాడికి యువత పోలేరు,
పెద్ద మనుషులు ఉంటారు ఆడ అని ఈ చిన్నపిల్లలు పోరు, ఆ చిన్నపిల్లలలో అరికట్టిన వాళ్ళని అవుతా అని మంచి సదుద్దేశంతో సారు పోరాటం చేస్తుండు. మా గ్రామంలో కూడా సార్ 90%కి ఎబోనే దాదాపు మందు అనేది బెల్ట్ షాప్ అనేది లేకుండా బంద్ అయింది. ఇంకా లోపలంగా ఎన్నో కొంతమంది ఎవడన్నా లోపలంగా అమ్ముతుంటే కూడా పోలీసు వాళ్ళు ఇమ్మీడియట్లీ కేసు చేసిండు. మా ఎస్ఐ గారు అయితే మా ఊర్లో ఏమన్నా 5-6 కేసులు చేసిండు ఆ మధ్య. స్టార్టింగ్ ఎవరన్నా అమ్ముతుంటే ఇమ్మీడియట్లీ పట్టుకుంటాడు. మా ఎస్ఐ గారు చాలా బెస్ట్ పర్సన్, ఎవరికి ఏదానికి తలొగ్గడు. ఆయన ఆర్డర్ ఆయన అంతే, పోతే మర్యాద ఇస్తాడు కానీ ఏదైనా విషయం వస్తే మాత్రం ఒప్పుకుంటాడు కాడు. మన ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఎస్ఐ గారు చాలా కేసులు చేస్తుండు. మా గ్రామంలో అయితే ఏం లేదు సార్, ఇంకా మండల స్థాయిలో కొన్ని గ్రామాలలో ఏముందో తెలియదు. మా గ్రామంలో అయితే 90% అయితే ఇబ్బంది అయిపోయింది. సార్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలు కానీ గత ప్రభుత్వంలో కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోయింది. ఈ ప్రభుత్వం కూడా మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తలేదని అంటున్నారు సార్, దీనిపైన మీరేమంటారు? మహిళలకు రక్షణ కల్పించాలంటే ఏముంటుంది సార్, ఇప్పుడు మహిళలే తిరగబడాలి. ఎంతకని ఊరు మాత్రం రక్షణే సార్. వెనకటి కాలమా ఇప్పుడు పెప్పర్ స్ప్రే కాడ నుంచి వచ్చినాయి ఇప్పుడు తిరగబడాలి. మహిళలు తిరగబడాలి సార్, చదువుకుంటారు, ఎడ్యుకేషన్ పెరిగిపోయింది. వాళ్ళకు ఒకరు రక్షణ నాకు కావాలనే ఆలోచన పెట్టుకోవద్దు మహిళలు. వాళ్ళకి అన్ని రకాల చట్టం అన్ని రకాల అవకాశాలు కల్పించింది. వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఒక్కొక్కరిది లేవల్ అయిపోతాడు, ఒక్కొక్కడు తాట తీస్తారు పోలీసు వాళ్ళు. కాబట్టి మహిళలే రక్షించుకోవాలని నేను కోరుతున్నా. భయపడొద్దు. వెనకటి కాలమా సార్ భయపడాలి. ఇప్పుడు మహిళలకు రక్షణ ఇప్పుడు మా గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాకనైతే పోలీస్ శాఖ అయితే మంచి సమర్థవంతంగా పనిచేస్తుంది. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఏం సార్, ఒక బానిసలు లేక వాడుకోరు పోలీస్ శాఖను. దానికి ఒక విధి విధానం లేకుండా ఎట్లా పడితే అట్లా అరెస్టులు చేసి ఆగం దానికి ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. దానికి ఒక సిస్టమ్ పద్ధతి ఉంది. మహిళలకు మంచి రక్షణ ఉంది సార్. వాళ్ళు కూడా వాళ్ళంతా వాళ్ళే రక్షించుకోవాలి సార్. ఒక సహాయం కోరొద్దని నేను కోరుకుంటున్నాను సార్. ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఈ నిర్మూలన కోసం ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది సార్? డ్రగ్స్ అనేది మా మండలంలో లేదు సార్, దాదాపుగా ఆ పేరే లేదు. గంజాయికి అప్పుడెప్పుడు మాల్కాడ ఏదో చిన్న ఎవరో అమ్మిరంటే మా ఎస్ఐ గారు ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసిరు. దాని మీద ఏదో కేసు పెట్టేసి అది గంజాయి అంతే, పెద్దగా ఏం లేదు అక్కడనైతే ఏం లేదు. ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉందో కానీ మా మండలంలో అయితే లేదు సార్. ఏమైనా ఈ మందుదే ఉంటే రాజగోపాల్ రెడ్డి పుణ్యం అని ఇది కూడా బాగానే బంద్ అయిపోయింది. బెల్ట్ షాపులు బంద్ అయ్యి సాధ్యమైనంత వరకు ఆరోగ్యాలు ఖరాబ్ కాకుండా నడుస్తుంది సార్. ఇప్పుడు మంచిగానే ఉంది సార్. ఈ శివన్నగూడెం ప్రజలు రంగారెడ్డికి ఎందుకు ఓటు వేయాలి సార్ రేపు సర్పంచ్ పోటీ చేస్తే? మీరు అడిగిన దానికి ఏంటంటే రంగారెడ్డికి ఎందుకు ఓటు వేయాలి అని అంటే, నేను జనం గురించి ఆలోచన చేస్తా సార్ పక్కా. ఎందుకంటే ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటా. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ ఊరికి నేను ఎనలేని సేవ చేసిన. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వృద్ధులకు పింఛన్లు ఇప్పించిన, ఒక 500-600 కుటుంబాలలో ఇప్పించిన. ఇందిరామిళ్ళు ఒక 350 కుటుంబాలలో ఇందిరామిళ్ళు కట్టించి ఏ గారిని డి గారిని తీసుకొచ్చి చూపించి మంచిగా అందరికీ హెల్ప్ చేసిన. ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా నేను పోతా సార్. నాకు ఈ బాధ ఉంది అలాంటే ఏ పేపరు ఏ కాగితం రాయాలన్నా ఎవరికి ఏమైనా భూముల పంచాయతీలు ఉన్నా నన్ను పిలుస్తారు, నేను పోతా. సామరస్యంగా ఇద్దరిని సంతోషంగా అయ్యేటట్టే వాళ్ళకి తీర్మానం చేసి మంచి హెల్ప్ చేస్తాను సార్. నేను ఇంత కష్టపడుతున్న గ్రామంలో ఇంతవరకు ఏ రకంగా నేను పదవి ఆశించలే. అయితే ఒకసారి ఏంటంటే మన వరల్డ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ఒకటి పైలట్ ప్రాజెక్ట్ నడిచింది ఇక్కడ, ఏది మనకి గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ గురించి. దానికి చైర్మన్ అయినా సార్ నేను. దానికి చైర్మన్ అయ్యి 40 చెక్ డ్యామ్లు కట్టించినాం. చండూరు మండలం, మరుగుడ మండలం, 2 మండలాలకు చైర్మన్ నేను. 11 మంది చైర్మన్లకు నేను చైర్మన్ కట్టించి మాకు ఢిల్లీలో అవార్డు వచ్చింది సార్, నేషనల్ అవార్డు వచ్చింది. అది అంత సమర్థవంతంగా చేసిన. అది ఏంటంటే ఈ గ్రామంలో ఒకసారి సర్పంచ్గా ఉండి ఇంకా నేను హెల్ప్ చేయాలి, నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశం నాకు ఉంది సార్. అందుకని నేను ఈసారి అదే జనరల్ ఉంటే పోటీ చేద్దామని ఆలోచన. గెలుస్తా తప్పకుండా, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా సార్. నా జీవితం శక్తి ఉన్నంత వరకు పోరాడతా ప్రతి ఒక్కరు సాయం చేయడానికి. సార్ రంగారెడ్డి అనే వ్యక్తి పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న కొంతమంది అంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటున్నారు. నిజంగా మీకు చాలా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి సార్, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సార్ నేను అవినీతి చేయాల్సిన అవసరం లేదు నాకు.
నాకు భూమి ఉంది, మా భార్య అంగన్వాడీ టీచరు, నా పిల్లలకు మంచిగా చదువుకురు, సాఫ్ట్వేర్లు నా కొడుకులు ఇద్దరు, హాయిగా వాళ్ళకు ఒక్కొక్కరికి 60,000 జీతాలు వస్తాయి. నేను ఎవరిని అవినీతి చేస్తాను? ఒక్కరితోని గిట్ట శివన్నగూడలో 3,000 ఓట్లు ఉన్నాయి, 5,000 మంది ఉంటారు. ఒక్కరితోని రంగారెడ్డి గిట్ల మాకు మోసం చేసిండు, లేకపోతే గిట్ల అవినీతి చేసిండు ఒక్కరితోనన్నా కూడా అసలు నేను ఈ ఊళ్ళో నిలబడతాను కాదు కదా, అసలు నేను ఈ ఊళ్ళోనే ఉండను, ఊళ్ళోనే ఉండకుండా వెళ్ళిపోతాను. ఎందుకు ఇక ఆ పేరు వచ్చినాక నాకు అవసరం లేదు అట్లా సార్. సరే, ఇంకోటి ఫైనల్గా, ఎలక్షన్లు అంటేనే ఓటుతో కూడుకున్న పని, ఓకేనా? ఓటు బిర్యానీకి కానీ అండ్ 100కు 500కు కానీ అమ్ముడుపోతున్నారు సార్. వీళ్ళ ఓటర్లలో చైతన్యం తీసుకురావడం కోసం మీరు రేపు రాబోయే ఎన్నికలలో ఎలాంటి కృషి చేస్తున్నారు, ఎలాంటి చైతన్యం తీసుకురాబోతుంది సార్ ఓటర్లలో? సార్ ఇప్పుడు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎలక్షన్లు అనగానే డబ్బులకు అలవాటు చేశారు సార్. బాగా డబ్బులకు అలవాటు చేసి మందు డబ్బులు పిచ్చిగా విచ్చలవిడిగా ఎలక్షన్ అనగానే అడవులుగా దాపి చేసారు. ఇప్పుడు నిలబడదా అయితే మా పార్టీ తరఫున ఏంటంటే డబ్బులకు ఆశించి ఓట్లు ఇష్టం అయితే లేరు మా దగ్గర. ఎందుకంటే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీగా నిలబడ్డాడు, ఒక్క రూపాయి కూడా పెట్టలే, నా దగ్గర లేవని చెప్పేసి ఒక్క రూపాయి కూడా మేము కూడా ఎవ్వరు ఆశించాలి. అప్పుడు కూడా మా గ్రామంలో 1,500 ఓట్లు వచ్చినాయి. 2,300 పోలు అయితే 1,500 వచ్చినాయి. టీఆర్ఎస్కు 650 వచ్చినాయి, బీజేపీకి 100-150 వచ్చినాయి. అదే అప్పుడు కూడా ఒక్క రూపాయి పెట్టకున్నా. మొన్న మా తమ్ముని సర్పంచ్గా నేను పెట్టి గెలిపించిన, అప్పుడు 1,600 ఓట్లు వచ్చినాయి. టీఆర్ఎస్కు 500 ఓట్లు వచ్చినాయి, 600 ఓట్లు వచ్చినాయి టీఆర్ఎస్కు, అదే 600 ఓట్లు. ఇంకా బీజేపీకి అదే 80 ఓట్లు 60 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు మొన్న ఎంపీటీసీకి గెలిపించినప్పుడు కూడా అంతే. ఇప్పుడు రీసెంట్లీ ఎంపీ ఎలక్షన్లు అప్పుడు కూడా అదే 1,500 ఓట్లు వచ్చినాయి. ఎందుకంటే డబ్బులకు ఆశించి ఓట్లు వేయరు కాంగ్రెస్ పార్టీ తరఫున. మా పార్టీ వాళ్ళు అయితే వాళ్ళకు కాకపోతే ఎవరైనా ఇస్తే తీసుకుంటారు సార్, తీసుకున్న లోరు డబ్బులు తీసుకుంటారు. ఎవరైనా వేరే పార్టీ వాళ్ళకి ఇట్లా వచ్చి ఇస్తారంటే వాడు డబ్బులు ఇచ్చి ప్రలోభ పెడుతుందంటే వాడు ఏదో ముంచుతందుకే, వాడు రూపాయి ఇచ్చినట్టే 4 రూపాయలు సంపాదించేందుకే డబ్బులు పంచేది. అది డబ్బులు పంచేది కరెక్ట్ కాదు సార్. కొట్లాడాలి, నాకు ఈ సహాయం చేయాలి, నేను గెలిపించను, నువ్వు ఈ గ్రామంలో ఇది చేయాలి, డెవలప్ చేయాలని నిలబెట్టాలి నటు రోడ్ల, అది కరెక్ట్ నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.